ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే మహిళలకు ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పాలి. సో, వాళ్ళకి భారీ సబ్సిడీతో లోన్ అయితే ఇవ్వబోతుందంట. అవును. సో, ఇది ఎలా ఉండబోతుందంటే ఈ ఈ వాళ్ళు పెట్టిన అంటే ఈ ఇప్పుడు ప్రోగ్రామ్ మహిళలు ఎట్లా అంటే వాళ్ళకు చాలా మటుకు కూడా ఉద్యోగ అవకాశాలు కానీ వాళ్ళు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి చాలా మటుకు కూడా ప్రభుత్వం నుంచి స్కీమ్స్ ఉంటాయి. కానీ వాళ్ళకు తెలియక వాటిని ఉపయోగించుకోవట్లేదు. అందరూ కూడా మహిళలు ఎట్లా అంటే ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం వరకే ఆలోచిస్తారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనుకో ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి ఏ పథకాలు ఇచ్చాడు, ఆయన ఎలాంటి సబ్సిడీస్ ఇస్తున్నాడు ఇంతవరకే ఆలోచిస్తారు. అండ్ ఆంధ్ర అనుకో అక్కడ ఉన్నటువంటి కూట ప్రభుత్వం ఎలాంటి పథకాలు ఇస్తుంది ఇంతవరకే ఆలోచిస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మహిళలకు ఎలాంటి సబ్సిడీస్ ఉన్నాయి, ఎలాంటి లోన్స్ ఇస్తారు, ఎలాంటి పథకాలు ఇస్తున్నారు అనే విషయం గురించి పెద్దగా ఐడియా ఉండదు. ఎవరో కొందరికి బాగా చదువుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది తప్ప నార్మల్గా ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఎవరు కూడా ఈ స్కీమ్స్ గురించి తెలియదు. కాకపోతే మహిళలకు ఉపయోగపడే చాలా స్కీమ్స్ అనేది మన కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకు భారీ మొత్తంలో సబ్సిడీలో వాళ్ళకు లోన్స్ ఇవ్వడం కావచ్చు, సొంతంగా వాళ్ళు వ్యాపారం పెట్టుకోవడమే కాకుండా మిగతా ఇంకా 10 మంది మహిళలకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటువంటి చాలా సబ్సిడీ లోన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే ఇందులో మెయిన్గా 2 స్కీమ్స్ ఉన్నాయి. ఈ 2 స్కీమ్స్ ద్వారా మహిళలకి ఎక్కువగా డబ్బులు వచ్చి ఎక్కువ సబ్సిడీ ఇవ్వడం కావచ్చు ఇట్లా జరుగుతుంది. ఒకటేమో ట్రేడ్ స్కీమ్, ఇంకొకటి యూనియన్ నారీ శక్తి స్కీమ్. అయితే ఇందులో ఎట్లా అంటే ట్రేడ్ స్కీమ్లో ముందుగా 10 లక్షల వరకు అయితే సబ్సిడీ మీద లోన్ వస్తుంది. సో అందులో 70% వరకు మనం కట్టాలి. 30% అండ్ 30% ఏదైతే ఉందో 10 లక్షల లోన్ వీళ్ళు అప్లై చేసుకోవాలంటే అంటే ఈ స్కీమ్ లో వీళ్ళు ఏమైనా సబ్మిట్ చేయాల్సి వస్తుందా? అంటే వీళ్ళే డైరెక్ట్ గా అప్లై చేసుకునేటువంటి ఒక ప్రాసెస్ లేదు. ముందుగా మనకు మహిళా సంఘాలు కావచ్చు ఇలాంటివన్నీ మధ్యలో ఉంటాయి కదా. సో వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా గ్రామ పంచాయతీ ఇదంతా మహిళలకు సంబంధించింది కాబట్టి మహిళా సంఘాలు ఇదంతా కూడా వాళ్ళ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ని అంతా కూడా కంప్లీట్ చేసుకొని అప్పుడు అప్లై చేసుకుంటే ఇది సబ్సిడీ కింద 10 లక్షల రుణం వరకు అయితే వస్తుంది. సో అందులో 30% వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అది మాఫీ అయిపోతుంది. మిగతా 70% అనేది మనము వ్యాపారం స్టార్ట్ చేసుకొని తర్వాత దాన్ని కట్టుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ యూనియన్ నారీ శక్తి స్కీమ్ అయితే ఈ స్కీమ్ లో ఎట్లా అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఇది రుణం అనేది వస్తుంది. అది కూడా 1 లక్ష 2 లక్షలు 10 లక్షలు కాదు 10 కోట్ల వరకు రుణం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎట్లా అంటే భారీ ఎత్తులో ఎవరైతే బిజినెస్ ప్లాన్ చేస్తున్నారో ఒక కంపెనీ నిర్మించాలనుకుంటున్నారో ఏదైనా ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి ఒక కంపెనీ తయారు చేయాలనుకుంటున్నారు. సో ఇలాంటి వాళ్ళకు ఎక్కువగా ఇది ఉపయోగపడుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది మహిళలు కూడా ముందడుగు వేస్తున్నారు. ఓన్లీ మగవాళ్ళే బిజినెస్ రన్ చేయడం కావచ్చు, వాళ్ళే కంపెనీస్ పెట్టడం కావచ్చు, ఈ విధంగా కాకుండా మహిళలు కూడా ఏం తక్కువ అన్నిట్లలో ముందు నడుస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో కూడా 2 మహిళలే దాన్ని కమాండింగ్ చేశారు, సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లారు. అండ్ ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, ఏ దాంట్లో కూడా తక్కువ లేదు. అండ్ అంతరిక్షంలో కూడా మహిళలే వెళ్ళొస్తున్నారు. సో అన్నిటిలో కూడా వాళ్ళు పాలు పంచుకుంటున్నారు కాబట్టి మేము కూడా ఏం తక్కువ కాదని చెప్పేసి మహిళల కోసం ఇలాంటి స్పెషల్ స్కీమ్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం పెట్టింది. సో చాలా మంది కూడా ఇలాంటి వాటి గురించి తెలియదు. సో ఇప్పుడు ఈ 2 మెయిన్గా ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఒక ట్రేడ్ స్కీమ్ అనేది ఖచ్చితంగా ఎక్కువ మటుకు ఉపయోగపడుతుంది. అండ్ ఎక్కువ భారీ ఎత్తున ఏదైతే ఒక కంపెనీ పెట్టాలి, ఒక కంపెనీ మేము స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నాం అంటే వాళ్ళకి 10 కోట్ల వరకు వచ్చే రుణం ఏదైతే యూనియన్ నారీ శక్తి స్కీమ్ ఉందో అది ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో మెయిన్గా ఇప్పుడు వీటి గురించి ఎందుకంటే ఇదే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మహిళల్ని ఎక్కువగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళు కూడా విద్యారంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, ఇలాంటి బిజినెస్ రంగంలో కావచ్చు ముందుకు తీసుకురావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనైతే దీన్ని తీసుకొచ్చారు. మరి ఇలాంటి స్కీమ్స్ చాలా మంది కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సో మహిళలందరూ కూడా వీటిని ఉపయోగించుకోవాలి, వాళ్ళు కూడా ముందడగలేని చాలా మంది అయితే కోరుకుంటున్నారు.